వెల్కమ్ బ్యాక్. కాల్పుల విరమణ ఒప్పందానికి పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నామా అంటే అవును అని అనిపిస్తోంది. ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతే పైచేయి అయినా కూడా విరమణకు ఒప్పుకోవడం ఎందుకు అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు మనం యుద్ధం కోరుకోము. ముఖ్యంగా చెప్పాలి అనంటే ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం కన్నా కూడా పీఓకేను అంతర్జాతీయ సమాజంలో పీఓకే మనకే వచ్చేట్టుగా ఉండే విధంగా చర్చలు జరిగితే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి నిన్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా ప్రధానికి కాల్ చేయడము, దీనికి సంబంధించి మేము కశ్మీర్ అంశంకు సంబంధించి మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినటువంటి క్రమం కూడా మనం చూసాము. సో అయితే ఇక్కడ ఎక్కడా కూడా భారత్ మధ్యవర్తిత్వాన్ని కోరుకోవట్లేదు. కశ్మీర్కు సంబంధించి మాకు స్పష్టమైనటువంటి ఒక స్పష్టత ఉంది. మాకు కావాల్సింది ఇక్కడ పీఓకేను మాకు తిరిగి అప్పగించడం అన్నటువంటి దాని మీదనే చర్చలు జరిగితే జరగాలి, లేదంటే లేదు అన్నటువంటి విధంగా. ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలో మాకు తెలుసు, మీరు తూటాలతో బదులిస్తే ఫిరంగులతో మేము బదులిస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇవాళ పాక్ అండ్ మన భారత్కు సంబంధించి డీజీఎంఓల చర్చలు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు ఏం డిసైడ్ చేస్తారో చూద్దాము. మరి డిస్కస్ చేయడానికి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. మానవతారాయ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి, రెహమాన్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. కాంగ్రెస్ నుంచి కూడా అంటే ముందుగా అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు, కొన్ని సందేహాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్కు సంబంధించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంటే కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏంటి, సిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా, లైక్ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అసలు ఏంటి అమెరికా పాత్ర ఏంటి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. కొన్ని సందర్భాల్లో మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటున్నారు, కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా చర్చలకు సిద్ధం అన్నటువంటి వాయిస్ వినిపిస్తోంది. అసలు ఏంటి? ఒక విషయం ఇక్కడ మనం కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో చాలా ఏకగ్రీవంగా భారత ప్రభుత్వాన్ని మీరు ముందుకు వండి అనేటువంటి విషయంలో అన్ని పక్షాలతో పాటు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఆ రకం ముందుకోమనేటువంటి దానికి ఊతమిచ్చి, రెండో పక్కన కాంగ్రెస్ సంబంధించినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక నేత కావచ్చు మాట్లాడిన మాటలు కొంత అభ్యంతరకరమైనటువంటి, దేశ సమగ్రతకు కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన మాటకు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇకపోతే సిమ్లా ఒప్పందానికి సంబంధించినటువంటి విషయం, 1971లో మనం 93,000 మంది పాకిస్తాన్ సైనికులను భారతదేశ సైనిక దళాలు భారతదేశం ఆ రోజు బందీలుగా ఉంచింది. ఒక 58 మందిని పాకిస్తాన్ సైన్యాలు భారతదేశానికి సంబంధించిన సైనికులను ఆ రోజు ఆధీనంలోకి తీసుకుంది, బందీలుగా తీసుకుంది. సిమ్లా ఒప్పందంలో భాగంగా 93,000 మందిని బేషరతుగా మనం అప్పగించడం జరిగింది. బేషరతుగా మనం 93,000 మంది సైనికులను పాకిస్తాన్కి అప్పగిస్తే 58 మంది సైనికులను, మన బందీలుగా ఉన్నటువంటి 58 మందిని మనం తిరిగి తీసుకోలేదు. అంటే ఆధిపత్యం యుద్ధంలో మనదైనా 93,000 మందిని అప్పగించిన మరి 58 మంది సైనికులను మనం వాపస్ తీసుకోనటువంటి పరిస్థితి. ఇకపోతే ఏదైతే మన సైన్యాలు మరికొన్ని రోజులు అవకాశం ఇస్తే పీఓకేనే కాదు, లాహోర్ను కూడా ఆధీనంలోకి మన కబ్జాలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఓకే ఆ రోజు యుద్ధ విరమణ చేసింది. యుద్ధ విరమణ తర్వాత సంధి చేసుకున్నప్పుడు ఇన్ని వేల మంది సైనికులను, దరిదాపు 1,00,000 కొద్దిగా తక్కువ ఉన్నటువంటి సైనికులను అప్పగించి
ఆ, పదుల సంఖ్యలో ఉన్నటువంటి మన సైనికులను తిరిగి తీసుకోలేదు అనడం ఏదైతే ఉందో అది కొంత పెయిన్ఫుల్, నొప్పిగా, బాధగా ఉండేటువంటి అంశం. ఇక ఇది మరి సిమ్లా ఒప్పందాన్ని దాంట్లో ఏముంది, వాళ్ళు ఎవరి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ను ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలని దాటి వచ్చి కూడా మళ్ళీ వెనుకకు వచ్చినటువంటి పరిస్థితి. లైన్ ఆఫ్ కంట్రోల్ను ఉల్లంఘించింది ఎవరు? పాకిస్తాన్ ఉల్లంఘించింది. అంటే బార్డర్లో కాల్పులు అనేక సందర్భాల్లో మిలిటరీ కాల్పులు జరపడం కానీ, టెర్రరిస్టులను భారతదేశం కాశ్మీర్లోకి అక్రమంగా చొరబాటు కోసం బార్డర్లో ఉన్న సైనికుల దృష్టిని మరల్చడం కోసం సైనికుల పైన కాల్పులు జరపడం కానీ, మరి పిఓకేలో అనేక మంది టెర్రరిస్ట్ శిబిరాలను నడుపుతూ ఇక్కడ ఉన్న యువతను ఎడ్యుకేషన్ నేపథ్యంతో అక్కడికి తీసుకెళ్ళి టెర్రరిస్టుల రూపంలో ఇక్కడికి పంపడం కానీ, అక్కడి నుంచి ఈ దేశంలో అనేకమైనటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలకు రూపకల్పన చేసి ఆపరేట్ చేయడం కానీ, ఇవన్నిటికి సంబంధించినటువంటి అనేక ఎవిడెన్సెస్ స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి రూపకల్పన చేసినటువంటి టెర్రరిస్టులు బాహటంగా సన్మానాలు సభలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది భారతదేశాన్ని సార్వభౌమ అధికారాన్ని కించపరచడం కాదు, సార్వభౌమ అధికారానికి సవాల్గా పరిణమించడమే కాదు, ప్రశాంతంగా ఏదైతే భూతల స్వర్గంగా భావించబడేటువంటి కాశ్మీర్ అటువంటి ప్రదేశాన్ని ప్రశాంతతకు కరువు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వారి ఆర్థిక స్థితి బలహీనతను ఆధారం చేసుకుని స్టోన్ పెల్టింగ్ ఈ దేశ సైనికుల మీద జరిపినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా మరి ఒక ఈ 11 సంవత్సరాల కాలంలో కొంత అది చాలా విషయాల్లో మార్పు అనేటువంటిది జరిగింది. ఇవాళ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది, కాశ్మీర్ ఎన్నికలు జరుపుకునేటువంటి స్థితిలో వచ్చింది. ఓటింగ్లో పాల్గొనడమే కష్టమైనటువంటి రీతిలో 60% ఓటింగ్ చేసేటువంటి స్థితికి వచ్చింది. ఇవాళ కాశ్మీర్కు 3 కోట్లు 2 కోట్లు ఇట్లా సంవత్సరం యాత్రికులు పెరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ పౌరులకు ఆదాయం పెరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏదైతే ఎడ్యుకేషన్ కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక 2 కానీ, ఐఐటీలు 2 కానీ, ఈ రకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏదైతే ఉపరితల రవాణా ఏదైతే రైల్వే ద్వారా కనెక్టివిటీ వేగంగా వెళ్ళే సమయ కాలయాపన లేకుండా వెళ్ళడానికి యాత్రికుల ఆగమనానికి అక్కడికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం కానీ ఈ రకమైనటువంటి స్థితులు చేస్తూ ఉంటే ఈ దేశ సమగ్రత మీద సవాల్ చేసినటువంటి సందర్భంలో ఊరి కానీ బాలాకోట్ కానీ ఇవాళ పహల్గామ్ కానీ మరి ఈ ప్రభుత్వం ఊరుకోదు, ఏ రకంగా దెబ్బతీస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం చేయడం జరిగింది. ఇవాళ ట్రైనింగ్ క్యాంపులను ఒక 9 ట్రైనింగ్ క్యాంపులను ఒక 7 ఎయిర్ బేస్లను వాటి రాడార్ సిస్టమ్ను ధ్వంసం చేసి ఇవాళ పాకిస్తాన్కు లక్ష్మీనారాయణ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. మానవతారాయ్ గారు, ఈ కాల్పుల విరమణకు సంబంధించి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే పై చేయి మనదైనప్పుడు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా పరిష్కారాన్ని పూర్తిగా అంటే సమస్యను పూర్తిగా పరిష్కరించేంత వరకు వెనకడుగు వేయొద్దు అనేది ఒకటి. లేదు యుద్ధం కరెక్ట్ కాదు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కాదు అని చెప్తున్నట్టు మరొకటి. మీ 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 ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు పాల్గొన్నారు. భారత ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, పాకిస్తాన్పై యుద్ధం చేస్తే అని చెప్పి ఉగ్రవాదాన్ని అణచివేయటంలో మేమంతా ఒక్కటే అని చెప్పి మాకు పార్టీలు లేవు, పాకిస్తాన్పై పోరాటం చేయటంలో కులాలు లేవు, మతాలు లేవు, అంతా ఒకటే అని చెప్పి సందేశం ఇచ్చారు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. భారత ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఇంకేముంది, పాకిస్తాను ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకుంటారు ఈ దెబ్బతో మోడీ గారు. ఇంకేముంది, పాకిస్తాన్ భవిష్యత్తులో కోలుకోకుండా దెబ్బతీస్తారు అని చెప్పేసి దేశం మొత్తం కూడా, దేశంలో యువత ప్రజలందరూ కూడా అనుకున్నారు. ఏమైనా కానీ మన ప్రాణాలకు తుప్పు వచ్చినా పర్వాలేదు, మన సైనికుల త్యాగాలు గొప్పవి, సైనికుల పోరాట స్ఫూర్తి గొప్పది,
వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పేసి నమ్మారు. ఎందుకంటే మన ముందు బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. 1971లో ఒక మహిళ ఇందిరాగాంధీనే 93,000 మంది సైనికులను బందీలుగా చేసుకొని భయపెట్టి అమెరికా అధ్యక్షుడు ఆ రోజు జోక్యం చేసుకుంటే రిచర్డ్ నిక్సన్ వైట్ హౌస్ లో ఇందిరాగాంధీ గారికి హెచ్చరిక చేసే విధంగా మీరు పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అమెరికా చూస్తూ ఊరుకోబోదు అని చెప్పి హెచ్చరించినా సరే ఇందిరాగాంధీ గారు రిచర్డ్ నిక్సన్ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి భారతదేశం అమెరికాకు ఎప్పుడు కూడా స్నేహితుడుగానే ఉండాలి కానీ యజమానిగా ఉండొద్దు అని చెప్పి, అదే విధంగా మా భౌతికాన్ని మేమే రాసుకుంటాం, భారతదేశమే రాసుకుంటాం అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎదిరించిన ధీరవనిత ఉక్కు మహిళ ఇందిరాగాంధీ స్ఫూర్తి మన కళ్ళ ముందు ఉన్నప్పుడు 57 అంగుళాల ఛాతి నరేంద్ర మోడీ ఇంకేం చేస్తాడో, ట్రంప్ని తుప్పురే కొడతాడు, లేకపోతే ట్రంప్ జోక్యమైంది అని చెప్పేసి దేశంలో యువత ప్రశ్నిస్తుంది. అసలు అమెరికా జోక్యమైంది. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కూడా ప్రధాని గారికి లేఖ రాశారు, మీరు పార్లమెంట్ను ఎమ్మటే ఏర్పాటు చేయండి, అసలు అమెరికా జోక్యమైంది. మీరే అన్నారు గతంలో బీజేపీ అధికారం రాకముందు మీరేమన్నారు, అసలు మూడవ వ్యక్తి దేశం జోక్యమైంది అమెరికా జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యమైందని చెప్పి మీరు అధికారంలో లేనప్పుడు మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. అంటే భారతదేశ యువత బీజేపీ మూడోసారి కూడా అధికారం కట్టబెట్టారంటే దేనికంటే సరే వీళ్ళు ఏదో సాధిస్తారు అని చెప్పి ఆలోచనాత్మకంగా ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ యుద్ధం వచ్చిన తర్వాత మురళీ నాయక్ లాంటి వాళ్ళు అసూలు బాసిన తర్వాత, ఇంతియాజ్ లాంటి వాళ్ళు సిఆర్పిఎఫ్ బలగాల జనాలు చనిపోయిన తర్వాత ఇలా విమర్శలకు తావిస్తుంది అంశం అనేది. ఎందుకు అసలు అమెరికా పెత్తనమేంది? అసలు అమెరికా యుద్ధం వద్దనేది అందరికీ తెలుసు. మరి యుద్ధం అన్నప్పుడు ముందే ఆగాల్సింది కదా, సంధి చేసుకోవాల్సినప్పుడు ముందే సంధి చేసుకోవాలా? చేతులు కాలేక 26 మంది భారతీయ పౌరుల్ని పొట్టన పెట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనం ఆర్భాటం చేసిన తర్వాత కొన్ని అంశాలు ఎట్లున్నాయంటే సత్యదూరంగా ఉన్నాయి. పేపర్లు, మీడియా, బీజేపీ మీడియా ప్రసారం చేసిన వాటిని కూడా జరిగినట్లు వక్రీకరించి భారత ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ ఇది కాదు మేము కోరుకున్నాం. ఇప్పటికీ ఈ దేశం విషయంలో పాకిస్తాన్పై యుద్ధం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. అసలు అమెరికా పెత్తనం ఏందో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి రాహుల్ గాంధీ లేఖ రాశారు, మల్లికార్జున ఖర్గే గారు లేఖ రాశారు. అసలు సమావేశం ప్రతిపక్ష పార్టీలు కూర్చోబెట్టి ఏంది అభిప్రాయాలు పంచుకోండి. ఆ రోజు దుర్గామాతగా కీర్తించారు వాజ్పేయి గారు. 1971లో యుద్ధంలో గెలిచిన తర్వాత వాజ్పేయి గారు దుర్గామాత ఇందిరా అన్నారు. మేము నరేంద్ర మోడీని ఏమని చెప్పాలి, ఏమని కీర్తించాలి చెప్పండి. ఇలా 100 మందిని చంపామంటున్నారు ఉగ్రవాదులు, 40 మంది సైనికులు పాకిస్తాన్ సైనికులు చంపామంటారు. కానీ ఏం సాధించడం అంటున్నా? ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశంలో ప్రజలందరూ కోరుకున్న విధంగా సాధించడం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని అంటున్నాం. ఇందులో రాజకీయాలు అంటే మానవతారాయ్ గారు ఇప్పుడు కూడా ట్రంప్ అంటే జోక్యం అక్కర్లేదు, మా కాశ్మీర్కు సంబంధించి మాకు స్పష్టమైన వైఖరి ఉంది, ఎవరి జోక్యం కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదనేగా ఇటు బీజేపీ కూడా చెప్తోంది. మరి ఎవరి జోక్యం అక్కర్లేనప్పుడు ఆ రోజు పుల్వామా దాడి ఘటనలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్నాయి. ఇక్కడ పుల్వామా ఘటనలో 40 మంది సైనికులకు మాకు హెలికాప్టర్లు కావాలి, మాకు ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పి వాళ్ళు అడిగితే హెలికాప్టర్లు ఇవ్వలేదు. అది ఆ అంశం ఎవరు బయట పెట్టారు? సత్యపాల్ మాలిక్ గారు బయట పెట్టారు. ఆ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గారు అడిగారు. ఈ నిర్లక్ష్యం ఉంది, భారత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. మొన్న భద్రత అజిత్ దోవల్ ఎక్కడ పోయి నిద్రపోయినా చెప్పండి. ఈ సంఘటన జరగడానికి ఒక 5-6 తుపాకులు పేలిస్తే ఎదురుకాల్పులు ఎందుకు జరగలేదు? కనీసం 26 మందిలో 1-2 చనిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ అంతా జరిగిపోయినటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీ నిఘా వ్యవస్థల ద్వారా సమాచారం తెచ్చుకోండి. భారతదేశ యువత ఏం కోరుకుంటుందో అది చేయండి. కానీ మీరేదో ఎవరికో భయపడి, అమెరికాకు భయపడు, ఇంకోటి భయపడు వ్యవహరించకండి. ఇందిరాగాంధీ గారు లెక్క ఎదుర్కోండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి ట్రంప్ నువ్వేమన్నా మా దేశం ఇది మా ఇష్టం అని చెప్పి మాట్లాడిన ఒక భారత పౌరుడిగా చెప్తాను. భారత పౌరులంతా మీరు వెంటున్నారు, భారత ప్రభుత్వం వెంటున్నారు. కానీ వెనక్కి తగ్గొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దు అనేటువంటి ఆలోచన. ఎందుకంటే తీరా అంత చేసి తుస్సు అనిపించినట్టుంది. అమ్మ ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది అనుకుంటే తుస్సు అనిపించినట్టుంది కథ. కాబట్టి ఈ అవమానం భారత ప్రజలందరూ అవమానం, భారత మోడీ ప్రభుత్వమే కాదు. ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఓడించడం అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. పాకిస్తాన్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఓడించడం భారతదేశాన్ని, ఇది మా విజయం అని చెప్తున్నారు. ఆయన ప్రతిసారి మొత్తం గెలవడానికి దగ్గరకు వచ్చినప్పుడల్లా అమెరికా జోక్యం ఏందండి? అసలు వాళ్ళు అమెరికా ఎవరు అసలు అంటారు చెప్పండి. గతంలో ఇందిరాగాంధీ గారికి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి డబ్బులు 5.8 మిలియన్ల డబ్బులు ఇస్తున్న ఆర్థిక సాయం చేయడానికి వస్తే అమెరికా అడ్డుపడింది. ఇవ్వద్దు అయినా కానీ ఇందిరాగాంధీ గారు కొట్లాడి సాధించారు. ఇప్పుడు కూడా
మీరు అనవసరంగా వెనకడుగు ఆలోచించకండి. పిఓ ఇదే అవకాశం వచ్చింది, ప్రజలందరూ పిఓకే మనకు వచ్చి పాకు ఆక్రమించిన 47 నుంచి వివాదం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా పరిష్కారం వస్తది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా అని చెప్పి ప్రజలందరూ భావించారు. కాంగ్రెస్ కాదు, నేను తిరుగుతున్నప్పుడు, నేను ప్రయాణం చేసేటప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఇలా ముస్లిం సైతం కూడా ఇలా ఓవైసీ గారు ఒక ముందుకు వచ్చేసి అమెరికా పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ చంపేయండి, యుద్ధం చేయండి అన్నారు. ఇలా దేశంలో ముస్లిం స్వతంత్ర పోరాటం గుర్తొచ్చింది నాకు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అంతా ఏకమై ఏ విధంగా తరిమి కొట్టినమో ఈ రోజు పాకిస్తాన్ని అణచివేయటం కోసం, పాకిస్తాన్ని చంపేయటం కోసం, గోరిగట్టం కోసం ఇలా భారతదేశంలో అదే నినాదం బయలుదేరి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరు కూడా ఏకమైనటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం మరి ఎందుకు వెనకడుగు వేస్తుంది, సందిగ్ధంలో ఉంచింది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి రెహమాన్ గారి వర్షన్ తీసుకున్నారు, సమాధానం చెప్పాల్సిందిగా. రెహమాన్ గారు మీరేమంటారు? అంటే కాల్పుల విరమణకు సంబంధించి లేదు ఇక్కడికి ఫుల్ స్టాప్ పడాల్సిందే అన్నటువంటి ఆలోచనకు సంబంధించి. నిజానికి జోసన్ గారు, మీకు అట్లాగే ప్యానల్ పెద్దలు ఎండ లక్ష్మీనారాయణ గారు, మానవతరాయ్ గారికి, అట్లాగే HM TV ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. నిజానికి పెహల్గాం దాడి తర్వాత అట్లానే ఆపరేషన్ సింధూర్ పైన డెఫినెట్గా పోస్ట్ మార్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు సీమాంతర ఉగ్రవాదం, టెర్రరిస్టులు చాలా యథేచ్ఛగా LOC దాటి, బార్డర్ను దాటి భారతదేశంలోకి వచ్చి వాళ్ళు చేయాలనుకున్నటువంటి యాక్షన్లు చేసి చాలా సేఫ్గా రిట్రేట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ప్రత్యక్షమై చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్ని మనం ఈ దేశంలో చూస్తున్నాం. దీంట్లో నిఘా సంస్థల వైఫల్యం ఉంది అన్నటువంటి విషయాన్ని అమిత్ షా గారు మొదటి రోజే ఒప్పుకున్నారు. ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసం అజార్ మసూద్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని భారత్కు అప్పచెప్పడం కానీ, లేదా ఈ అంశాలపైన పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వడం కానీ ఇంకా ఇప్పటివరకు జరగలేదు. అట్లానే సిమ్లా ఒప్పందంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా LOCని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాం, POK అటుగా మనం ఇటుగానే ఉన్నాము. ఆ తర్వాత మూడో వ్యక్తుల జోక్యం భారతదేశంలో కానీ, లేకపోతే పాకిస్తాన్ విషయంలో కానీ, లేకపోతే ఈ రెండిటికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అంశాల వారీగా ఉన్నటువంటి అంశాలపైన కానీ మూడో జోక్యం లేకుండానే ద్వైపాక్షిక చర్చల ద్వారా, ఒప్పందాల ద్వారా మాత్రమే ఇరుపక్షాలు చర్చించుకోవాలని చెప్పి మనం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టేటప్పుడు మనం ఎలాగైతే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకున్నామో, కాల్పుల విరమణ ప్రకటన చేసేటప్పుడు కూడా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఆమోదాన్ని తీసుకున్న తర్వాత కాల్పుల విరమణ చేసి ఉండింటే బాగుండేది. అట్లా కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో మనం చేసుకున్నట్టుగా కనపడుతుంది. నిజానికి ఇది భారత ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, ఈ దేశాన్ని అమితంగా ప్రేమించేటువంటి ప్రజలకు ఇది నిజంగా ఇష్టం లేనటువంటి అంశం. అంటే మనం పూర్తిగా క్రష్ చేయడానికి అవకాశాలు ఉన్నా మనం ఎందుకు చేయలేదు అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతోంది. అయితే డెఫినెట్ గా దేశానికి ఒక డిప్లొమసీ ఉంటది. లేకపోతే దేశం అన్నప్పుడు 140 కోట్ల మంది ప్రజలు, అక్కడ కూడా ఒక 20 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ప్రాణాలు లేకపోతే అనవసరమైన నష్టాన్ని నివారించాలనేటువంటి అంశాలు కూడా ఉండి ఉండవచ్చు. అట్లానే చైనా, టర్కీ లాంటి దేశాలు బహిరంగంగానే బాహాటంగానే ఆ దేశానికి మద్దతు ప్రకటించడం, IMF రుణాలు ఇవ్వడం, అంటే ఈ యుద్ధాన్ని ఇంకా పెంచుకుంటే వచ్చే నష్టాలను కూడా భారత ప్రభుత్వం అంచనా వేసుకొని మొత్తానికి భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటనను రెండు దేశాలు ఆమోదించినాయి. దాదాపుగా రాజస్థాన్లోను అలాగే కాశ్మీర్లోను బార్డర్లో కొంత ప్రశాంతత వచ్చినట్టుగా మనం కనబడుతుంది. సరే, 20 రోజులుగా యుద్ధం చేయండి అని అన్ని పక్షాలు, దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు మద్దతు ప్రకటించుండొచ్చు గాక, కానీ యుద్ధం తర్వాత, యుద్ధం వచ్చినప్పుడు సరిహద్దు రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏంది, అక్కడ ఎట్లాంటి ఉద్రిక్తలు ఉంటాయి, అక్కడ ప్రజల ప్రాణాల అరచేతుల్లో పెట్టుకొని ఎట్లా ఉంటారనేటువంటి అంశాలు కూడా డెఫినెట్ గా చర్చకు వస్తాయి. రాజస్థాన్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అట్లానే యుద్ధంలో పాల్గొంటున్నటువంటి మన సైనిక కుటుంబాలకు ఉండేటువంటి ఆందోళన, మిగతా అనేక అంశాలు ఇందులో జోడించుంటాయి.
కాబట్టి భారత ప్రభుత్వం అన్ని ఆలోచించి కాల్పుల విరమణ చేసి ఉండొచ్చు. అంటే యుద్ధం జరగకపోవడం, యుద్ధం అనేటువంటి గాయాలు మామూలు గాయాలు మిగిల్చదు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా యుద్ధాలు శాంతిని కానీ లేకపోతే యుద్ధాలు ద్వారా సాధించింది కానీ ప్రపంచ దేశాలు ఎక్కడా లేవు. కాబట్టి డెఫినెట్ గా శాంతి కాముకమైనటువంటి ఈ దేశం కాల్పుల విరమణ వైపు పోయినట్టుగా కనపడుతుంది. ఈ కాల్పుల విరమణ ఖచ్చితంగా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకొని దేశంలో యుద్ధాన్ని మొదలు పెట్టేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలను ఎట్లయితే భారత ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అట్లానే అఖిల పక్షంలో నిర్వహించే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని ఉంటే చాలా బాగుండేది. అట్లా కాకుండా ఒక అమెరికా అంటే ఒక పెద్దన్న ఒత్తిడికి లొగ్గినట్టుగా కనపడుతుంది. అట్లానే భారీగా IMF రుణం ఇదే సందర్భంగా పాకిస్తాన్ కు రావడం అంటే పాకిస్తాన్ ఒక వ్యూహాత్మకంగా యుద్ధాన్ని కోరుకుంది. వాళ్ళు బార్డర్ ను దాటించి కొంతమంది ఉగ్రవాదుల్ని ఈ దేశంలోకి పంపి ఈ దేశంలో సమగ్రతను సమైక్యతను దెబ్బతీసేలాగా హిందువులు ముస్లింలు అనేటువంటి ఒక పోలరైజేషన్ జరిగేందుకు మతాన్ని అడిగి మరీ దాడి చేయడం అనేటువంటిది, తద్వారా భారత జాతి భారత ప్రజలు 2 వర్గాలుగా విడిపోవాలా. ఈ దేశంలో ఆ పోలరైజేషన్ జరిగి అక్కడ వాళ్ళు ఏం కోరుకున్నారు, ఇక్కడ అదే కోరుకునేటువంటి కొంతమంది ఉన్నారు. వెంటనే ఈ భారత సమాజం అనేది ఒక జాతి 2 జాతులుగా చూపెట్టి ఆ 2 జాతుల మధ్యన 2 వర్గాల మధ్యన వైరుధ్యాలను పెంచి పోషించేటువంటి శక్తులు దేశంలో కొదవలేదు. కాబట్టి ఆ తర్వాత అక్కడ యుద్ధం చేయడం ద్వారా ఏదైతే అక్కడ ఉన్నటువంటి షరీఫ్ ప్రభుత్వం వీక్ గా ఉందో ఆ ప్రభుత్వం బలపడడం కోసం, అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆధిపత్యం పాకిస్తాన్ లో కనబడుతున్నట్టుగా ఉంది ఆయన జైల్లో ఉన్నప్పటికీ, తాను బలపడడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో యుద్ధాన్ని కొనసాగించాలనే వాళ్ళు కోరుకున్నట్టుగా అక్కడ కనబడుతున్నాయి. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విషయాల్ని పాకిస్తాన్ వాడుకుంటా ఉంది. తద్వారా ప్రపంచానికి భారతదేశంలో అంటే అమెరికాకు సంబంధించినటువంటి VIPs ఇండియాకు వచ్చినప్పుడే ఇట్లాంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారు. అంటే ఇండియా అభద్రత ఉన్నది, ఇండియాలో టూరిస్టులకు కానీ లేకపోతే మిగతా విజిటర్స్ కు భద్రత లేదనేటువంటి ఒక మెసేజ్ పంపాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఒక పన్నాగాలు, ఇట్లాంటి ఎత్తుగడల్ని పాకిస్తాన్ వేస్తా ఉన్నది. ఆ ఎత్తుగడల్లో భాగంగా అది అమెరికా మద్దతు పొంది చాలా సునాయాసంగా కాల్పుల విరమణను భారత్ నుంచి ప్రకటన వచ్చేలాగా ఒత్తిడి చేసింది. ఒకసారి రామ్మోహన్ రావు గారు ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పుకోవడానికి సంబంధించి పలువురు నుంచి వ్యతిరేకత వస్తోంది. అంటే ఇప్పటి వరకు అంటే చాలా సందర్భాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడడం, ధీటుగా బదిలివ్వడం జరుగుతూనే వస్తోంది. అయితే ఈసారి ఉన్నటువంటి పొజిషన్ వేరు, ఈసారి తాడో పేడో తేలిపోతుంది అనేది ఒకటి ఉండే. బట్ కాల్పుల విరమణ ఒప్పందం అనేది మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఇటువంటి రిపీటెడ్ సిచ్యువేషన్స్ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది కూడా వ్యక్తమవుతోంది. మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? జ్యోత్స్న గారు, మీకు, రెహమాన్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, మానవతరాయ్ గారికి, అలాగే HMTV ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. మిగతా మిత్రులతో పాటు ముఖ్యంగా రెహమాన్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వాట్ నెక్స్ట్? ఇప్పుడు గత జల సేతు బంధన అవసరం లేదు, ఇప్పుడు ఏం చేస్తాం, ఏం జరుగుతుంది, దాని గురించి మాట్లాడుకుందాం. రెహమాన్ గారితో పూర్తిగా ఏకీభవిస్తూ ఆ విషయాల జోలికి వెళ్లకుండా అదనంగా సమాచారం మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. ఎవరితో చర్చలు? DGMO స్థాయి. DGMO స్థాయి అంటే 3వ స్థాయి వరకు చెప్పాలంటే. DGMO అంటే ఈవెంట్ మేనేజర్లు వరకు చెప్పాలంటే వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం ఎట్లా నడపాలి, ఏ దాడి చేయాలి, ఎట్లా చేయాలి, క్షిపణి ద్వారా ఫిరంగి ఎట్లా చేయాలని మాత్రమే నిర్ణయిస్తారు. అది పూర్తిగా వాళ్ళ బాధ్యత కూడా. కానీ రాజకీయ నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకత్వం ఉంది. దాని తర్వాత దాన్ని అమలు చేయడానికి త్రివిధ దళాధిపతులు ఉన్నారు. 3వ స్థాయిలో వీళ్ళని తక్కువ చేయడం లేదు. వీళ్ళు ముగ్గురు కూడా మన DGMOలు కూడా ఎవరైతే డైరెక్ట్ గా సైన్య అధ్యక్షులతో మాట్లాడగలుగుతారు, దాంతోపాటు ప్రభుత్వంతో ప్రధానమంత్రితో మాట్లాడగలుగుతారు. ఆ స్థాయి కాదట్లేదు. కానీ రాజకీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను ఈ DGMOలు తీసుకోలేరు కదా, సమస్య. అందుకని నేనేమంటానంటే ఈ కేవలం వీళ్ళు సీజ్ ఫైర్ ఎందుకు ఆపారు, ఎందుకు వాళ్ళు దాన్ని ఉల్లంఘించారు అనే వరకే పరిమితం అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే దీనికంటే ముందు చర్చల కన్నా ముందే మొన్న మోడీ గారు మాట్లాడినప్పుడు మనందరం కూడా ఎట్లా ఉన్నది, ఇనుము వేడిగా ఉన్నప్పుడు కొట్టాలి కానీ కష్టం కదా, అవకాశం వచ్చినప్పుడు కొట్టకుండా అవకాశాన్ని జార విడుచుకున్నాం కదా అని మాట వచ్చింది. కానీ నేను ఆనాడు ఏం చేసిన అంటే ఈ రెండో కోణం కూడా చెప్పాను. ఒక్కోసారి ఊళ్ళలో ఉదాహరణకు ఇద్దరు కొట్లాడుకొని రక్తగాయాలతో సర్పంచ్ ముందరికి వచ్చింది అనుకోండి, సర్పంచ్ చేస్తారు, ఇద్దరు ఆగండి వద్దు మీరు కొట్టుకోకండి అంటారు.
అంటే బలవంతుడు నేను కొడతా అని అదే సర్పంచ్ మీద కొట్టిండు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు, బలహీనునికే మద్దతు ఇస్తాడు. మనం కూడా చేసింది ఏంటంటే, మీ ఇద్దరు కొట్టుకోకండి, కొంచెం ఆగండి అన్నప్పుడు మనం బలవంతులమే, మనం కొట్టగలుగుతాం వాడిని. కానీ అప్పుడు ఆగడం వల్ల వైస్ మెన్ గా మన ప్రపంచ దృష్టిలో వాడు తెలుసు, వాడు పిచ్చి కుక్కతో ఒక వంకర, వాడు ఇవాళ కాకుండా రేపు ఆ ప్రయత్నం చేస్తాడు, మరొక అవకాశం వచ్చింది కదా అని మనం ఒక అడుగు వెనక్కేసినాం. ఒక అడుగు వెనక్కేయడం తప్పు కాదు, కానీ అడుగు వెనక్కేయడం వల్ల ఏమైంది, దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినాయి. ఆనాడు ఇందిరాగాంధీ గారు మనకు అమెరికాలో నిక్సన్ ముందు ఏం మాట్లాడారు, ఇవాళ వీరు ఎట్లా అంటే ఎవరికి దేశభక్తిని శక్తించాల్సిన అవసరం లేదు. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఇవాళ అంతర్జాతీయ సమాజంలో ఆనాడు అణుశక్తి ఉన్నా కూడా పరిమితంగా ఉన్నది, ఆనాటి పరిస్థితులు వేరు. కనుక 4 యుద్ధాల్లో మోసపోయి విచిత్రమైంది అంటే, ఒకసారి జ్యోతి గారు మనం ఒకసారి చరిత్రకి వెళ్తే 4 యుద్ధాలు 4 ప్రధానమంత్రుల హయాంలో వచ్చినాయి. ఒక రకంగా చెప్తున్నట్టు మొదటి యుద్ధం నెహ్రూ హయాంలో అంటే విభజన సమయంలో వచ్చింది, రెండో యుద్ధం లాల్ బహదూర్ శాస్త్రి సమయంలో వచ్చింది, మూడో యుద్ధం ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా వచ్చింది, నాలుగోది కార్గిల్ వారే అంటున్నాం కనుక వాజ్పేయి గారు. అంటే ఇక్కడ పార్టీల సమస్య లేదు కదా. ఐదోది ఇప్పుడు మనకి కొట్లాడేది. 5వ దానిలో చాలా సమయం పాటిస్తున్నా, కానీ ఇవాళ మొన్నటికి నిన్నటికి స్వరంలో మార్పు వచ్చింది. మోడీ గారిది ప్రజలందరూ అభిప్రాయం గౌరవించారు, దాన్ని నేర్చుకున్నారు అంటున్నాను నేను. ఎందుకంటే ఒకటేమో నిన్న మాట్లాడిన దానిలో ఇవాళ చర్చల ప్రాతిపాదిక ఏంది, అసలు పాకిస్తాన్ ప్రధాని ఉన్నాడా లేడా, వాడు బంకర్ లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నదో తెలియదు మనకు. దాంతో పాటు ఆ సైన్యాధ్యక్షుడు కూడా కుటుంబాన్ని అంతా బయటకు పంపించేస్తే అసలు ఎవరితో చర్చలు అంటున్నాను. పాకిస్తాన్ ఒక దేశంగా ఒక ప్రభుత్వము, దాంతో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, విదేశాంగ శాఖ మంత్రి ఉన్నాడు, రక్షణ శాఖ మంత్రి ఉన్నారు, వీళ్ళందరికీ ఒక ఛానల్ ఉంది మనకి. వానికి ఏం ఛానల్ ఉంది కానీ ఎవరితో మాట్లాడదాం అనే మాట వస్తుంది. కానీ ఇప్పుడు ఇవాళ ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడింది చాలా వైస్ మెన్ గా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే 2 మాట్లాడింది. ఒకటి, చర్చలు సమస్య లేదు, మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. ఈ మాట మొన్ననే అనాల్సి ఉండే, కానీ ఏమన్నామంటే ఒక అడుగు వెనకేద్దాం, అమెరికా అంటుంది కదా చూద్దామని. కానీ అమెరికా పెద్ద ఆ మాటల్లో పెద్ద కుట్ర ఏంటంటే, ఈ కశ్మీర్ సమస్యను అసలు యాక్చువల్ గా పహల్గాం పోయిందిగా, ఈ కశ్మీర్ సమస్యను మళ్ళీ కొంచెం తీసుకొచ్చి అంతర్జాతీయంగా దీన్ని పెద్ద ఎత్తున చేద్దామని అమెరికా కుట్రను భగ్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కనుక నేను ఆ మాట అన్నాడు, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఇంకా కొంచెం కఠినంగా చెప్పాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఈ చర్చలకు POK మాదే అన్నాడు. 2, మీరు ఒక్క బుల్లెట్ వేస్తే మేము ఫిరంగులతో దాడి చేస్తామన్నారు. ఈట్కా జవాబ్ పత్థర్ దేతా అని ఆ మాట అనకుండా అదే అర్థం. కనుక నేను ఏమంటున్నాను అంటే, ఈ 3 అనడం వల్ల వాళ్ళ చర్చలలో కొత్తగా వచ్చేది ఏం లేదు. దీనికి ఇంకోటి, షరతులు మనమే పెడతాం, వాడు పెట్టరు, షరతులు మనమే పెడతాం. అసలు దుర్మార్గునికి షరతులు మనం పెట్టినా వాడు ఉల్లంఘిస్తాడు కదా అని నేను అంటున్నాను. అందుకనే ఇవాళ అవకాశం వచ్చినప్పుడు కొట్టకపోతే, గతంలో 4 సార్లు పొరపాటు చేసినామని దేశ ప్రజలు రగిలిపోతున్నారు. 4 సార్లు, అది ఏ ప్రధానమంత్రి ఉన్నా సరే. ఆనాడు మనం ఇండియాలో ఆనాడే మనం ఏదైతే వాళ్ళ ఆక్రమిత కాశ్మీర్ దాకా వచ్చిందో లైన్ ఆఫ్ కంట్రోల్ అనకుండా అక్కడ దాకా హరి సింగ్ మనకు డైరెక్ట్ గా మొత్తం కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటూ ఒక ట్రీటీ సంతకం చేసిండు కదా. మనం అప్పుడే హరి సింగ్ రాజు చేసిన దాని ప్రకారం POKని కొట్టేసి అయిపోయేది. కానీ మనం అనుకున్నాం వాళ్ళు వచ్చారు కదా, శశిపిచ్చ లెక్క పెట్టినాం. అసలు మనం పంచిచ్చిన భాగం కేవలం పాకిస్తాన్ ఇప్పుడు భాగం కాదు, అసలు పాకిస్తాన్ మొత్తం కూడా కాదు మనం పంచిచ్చింది వాళ్ళకు. బెలూచిస్తాన్ అందరూ లేదు, అప్పుడు బెలూచిస్తాన్ వేరే రాజ్యంగా ఉండే మనకు. వాళ్ళు ఆనాడు భారత్లో చేరుతామన్నారు. జునాగఢ్ను, హైదరాబాద్ స్టేట్ను మనం ఎట్లా కలుపుకున్నామో, కశ్మీర్ ఎట్లా కలుపుకున్నామో, ఆనాడు బెలూచిస్తాన్ కలుపుకునే అవకాశం ఉండే. అంటే పాకిస్తాన్ అవతల భారత్ ఉండేది. ఇంకోటి, వ్యూహాత్మకంగా మనకు బాగుండేది. అప్పుడు ఒక చెప్పానంటే, ఆనాడు పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ఎట్లయిందో, ఆనాడు తూర్పు భారత్, పశ్చిమ భారత్ ఒకటి ఉండేది. సరే, దాని గురించి మాట్లాడితే ఇప్పుడు రాదు. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, బెలూచిస్తాన్ ప్రజలు ఇప్పటి వరకు 75 ఏళ్ళుగా భారత ప్రధాని అంటున్నారు. అసలు భారతదేశంలో అంతర్భాగం ఏమంటున్నారు. అసలు దుర్మార్గంగా వీళ్ళు 75 ఏళ్ల క్రితం 47-48లో వీళ్ళు మమ్మల్ని గుంజుకుని అంటున్నారు. దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటే దాన్ని ఉపయోగించుకోలేదు. 4 సార్లు యుద్ధంలో మనం లాహోర్ దాకా, ఇంతకుముందు మానవత నగరంలో కొట్టుకపోయినాం, ముందర దాకా పోయినాం, మన లక్ష్మీనారాయణ గారు అన్నట్టు ముందుకు పోయినాం. కానీ మళ్ళీ వెనక్కి వచ్చినాం. దీనివల్ల ఏమైతుందంటే, వాళ్ళకి ఓ పిల్లలు అట అయిపోయింది. వాళ్ళు ఇష్టం అన్నట్టు మనం తప్పు చేస్తాం, మళ్ళీ మన మీద బదనాలు చేస్తాం. ఇప్పుడు చూడండి ఎంత నష్టం జరిగింది అంటే, ఒక్క మాటతోని అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకున్న క్షణంలో కేఏపాల్కు ట్రంప్కి ఏం తేడా లేదు అంటున్నాం. కేఏపాల్ కంటే అమెరికా అధ్యక్షుడు మాట్లాడింది ఏమని, నేనే మొత్తం యుద్ధం ఆపిన అన్నాడు. దుర్మార్గుడు అంటున్నాడు. అంటే కేఏపాల్ నయమంటున్నాడు, కేఏపాల్ కన్నా ట్రంప్ అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, మేము మధ్యవర్తిత్వం వహించడం యుద్ధం అయిపోయింది. గతంలో 3 యుద్ధాల గురించి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు, అధికారం రాకముందు అధికారంలోకి వచ్చి ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేను రాగా చూడండి, జో బైడెన్ అసమర్థుడు, పనికిరానుడు, నేను వస్తే అయిపోద్ది అన్నాడా. ఇప్పటికి మళ్ళీ నడుస్తూనే ఉంది కదా. అంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది కదా, దీని ఆపిన అంటుడు మనగాడు. ఇంకోటి ఏమంటే, ఆయన తర్వాత మాట్లాడిన మాటలు చాలా అభిశంసించదగ్గది. ఆయన ఏమంటుండు, మధ్యవర్తిత్వం నేర్పడం కశ్మీర్ సమస్యకు ఇంకా
వెయ్యేళ్ళు పట్టవచ్చు, 1000 ఏళ్ళు వాడు ఉంటాడా మనం ఉంటాం, ఎవరు ఉంటాం మనం. అందుకనే 1000 ఏళ్ళు పట్టవచ్చు అంటే కాశ్మీర్ సమస్య నాన్చే పరిస్థితి ఒకటి నెంబర్ 1. రెండోది, ఇద్దరు శక్తివంతమైన దేశాలు కొట్లాడుకోకండి. ఒక దుర్మార్గమైన దేశం, ఒక శక్తివంతమైన, ఈ రెండు అంటే గాడిదను గుర్రాన్ని ఒకటి చేసి ట్రంప్ మాటలో చాలా దుర్మార్గమైన ఖండించాలి. గాడిదను గుర్రాన్ని ఒకటి చేసి నెంబర్ 1. మూడోది ఏంటంటే నిజంగా యుద్ధం ఎవరు కోరుకోరు, మనందరం కూడా యుద్ధం కోరుకుంటాం. యుద్ధం తర్వాత ఆనాడు కురుక్షేత్ర యుద్ధం నుంచి ఇప్పటిదాకా ఆధునిక యుద్ధాల వరకు యుద్ధంలో విధ్వంసమే తప్ప పోరు నష్టం పొందు లాభం కాదు ఇంకోటి ఏం లేదు. ఆ పొందు లాభం కోసమే ప్రయత్నం చేస్తున్నారు, మనం కాదు చేసేది. అమెరికా జియో పాలిటిక్స్ చేస్తున్నది, భంగపడ్డది ఆఫ్ఘనిస్తాన్. ఒక్క మాట చెప్పి, అమెరికా జియో పాలిటిక్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో భంగపడ్డది, అంతకుముందు రష్యా భంగపడ్డది. ఇప్పుడు చైనా మరొక రకమైన జియో పాలిటిక్స్ చేస్తుంది. చైనాకు పిఓకి అవసరము, చైనాకు పిఓకే మనం స్వాధీనం చేసుకుంటే కష్టము వాళ్ళకి. కారంకోరం రహదారి వల్ల ఇంకోటి రకరకాల ఆధునిక వసతులు, 8 లైన్లు 4 లైన్ల హైవేలను వాళ్ళు నిర్మాణం చేసుకున్న దాని మీదుగా అటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మన పిఓకే మధ్య నుంచి వాళ్ళకి కావాల్సింది అరేబియా మహాసముద్రంలో వాళ్ళకి స్థావరం కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంత అవసరమో పిఓకే అంత అవసరం, పాకిస్తాన్ ఇంకా అవసరం. కనుక జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ తో మనకు మద్దతు ఇవ్వడం అనేది నైతికంగా వాళ్ళకి అవసరం లేదు, కానీ రాజకీయంగా ముఖ్యంగా భౌగోళిక పరంగా ఎందుకంటే జియో పాలిటిక్స్ అంటున్నారు అవసరం ఆ పని చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రేమ ఉండి చేస్తున్నారు. గతంలో పాకిస్తాన్ చేసిన మోసానికి గతంలో అధ్యక్షుడు జో బైడెన్ ఏమన్నారు, పాకిస్తాన్ అంత దుర్మార్గమైన ఉగ్రవాద దేశం మనకు లేదన్నాడు. నేను అప్పుడు ఆర్టికల్ రాసిన, దుర్మార్గుడు ఇప్పుడు అర్థమైందా నీకు? ఆఫ్ఘనిస్తాన్ లో పేరైన తర్వాత కదా పాకిస్తాన్ గురించి అర్థమైంది. ఉసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికింది మీకు? ఎక్కడ చంపింది? పాకిస్తాన్ లో కదా మీరు చంపింది, ఆఫ్ఘనిస్తాన్ లో కాదు కదా. అంటే అందరం ఉగ్రవాద బాధితులమే, కానీ ఉగ్రవాద బాధితులను మనం బాధితులుగా ఉన్న మనందరం ఏకం కాకుండా ఈ జియో పాలిటిక్స్ లో వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు. అమెరికా చైనా బద్ధ శత్రువులే, కానీ వాళ్ళిద్దరు మనం 3వ ఆర్థిక శక్తిగా మనం కాకుండా చేసే ప్రయత్నంలో భాగం ఇది. ఈ కుట్రలో మనం భాగం కావద్దు. వాళ్ళ చర్చలు అనేది కేవలం అధికారుల మధ్య జరుగుతున్న చర్చలే, దీనిలో ఫలితాలు ఏం రావు. ఎందుకు సీజ్ ఫైర్ ఆపారు, ఎందుకు ఉల్లంఘించారు, ఇది మాత్రమే అడిగి కారణాలు తెలుసుకొని వచ్చేస్తారు అంతే. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేసి మనం ముందుకెళ్దాము అని ఈవెన్ అన్ని పార్టీలు, దేశ ప్రజలు మొత్తం మీ వెనక ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు విరమణకు సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే అంత సంసిద్ధమయ్యారు, మీకు ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారు, కుల్లంగా సపోర్ట్ అన్ని పార్టీల దగ్గర నుంచి కూడా. సో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఇది సిచ్యువేషన్ అనేటువంటిది ఎందుకు ఆ స్టెప్ తీసుకోలేదు మీరు? అఖిలపక్షం ఏర్పాటైనప్పుడు ఒకటి చెప్పండి, ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోవాలన్నా మీకు మేము మీతో ఉంటామని తీసుకున్నా మీతో ఉంటామని చెప్పి ఎస్ ఒకటి. రెండోది, 7 టెర్రరిస్ట్ క్యాంపులను, 100 మంది టెర్రరిస్టులను, దాంట్లో కాందహార్ హైజాక్. లక్ష్మీనారాయణ గారు, అంటే ఈ క్వశ్చన్ లోనే చిన్న సబ్మిషన్ అండి. యాక్చువల్గా ఈ యుద్ధంలో కానీ ఈ బుద్ధి చెప్పే విషయంలో ఎటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనక ఉంటామన్నారు. ఆ తర్వాత చివరికి వచ్చిన తర్వాత మన పై చేయి మనదైన తర్వాత విరమించుకునేటప్పుడు అనే ఆలోచనకు సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాల్సిందే కదా, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే బాగుండేది కదా. అంటే ఒకటి, ఇక్కడ ఏ రకమైనటువంటి చర్య తీసుకున్నా, ఏ రకమైన నిర్ణయం తీసుకుంటా ఉంటామా అంటే దాని అర్థం ఏదన్నా కానీ యుద్ధం చేయమని అనేటువంటిది కాదు. అటువంటి పరిస్థితి వస్తే, అటువంటి స్థితి వస్తే పరిపూర్ణంగా ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ను తీసేయడానికి కూడా సిద్ధం. బాధ్యతాయుతమైనటువంటి భారత ప్రభుత్వం టెర్రరిస్టులను పంపిస్తున్నటువంటి ఆ దేశంలోకి పోయి ఆ దేశంలో ఉన్నటువంటి క్యాంపులన్నింటినీ కూడా ఖతం చేసేసేసి. రెండో విషయం, ఇప్పుడు ఏదైతే బ్రహ్మోస్ మిసైల్స్ స్ట్రైట్ అవే 18 కిలోమీటర్ల దూరంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దగ్గర బ్రహ్మోస్ మిసైల్స్ టార్గెటెడ్గా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ప్రపంచం భయభ్రాంతులకు గురైంది. ఒకవేళ ఆ న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చేస్తే ఇది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి పరిస్థితికి వచ్చింది. వాళ్ళ రాడార్ సిస్టమ్ను మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. వారు కాళ్లకు మోకరిల్లాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఇది. రెండో విషయం ఏంటంటే
అమెరికా చెప్పడం వల్ల కాదు. ఎస్, పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు శరణంటూ వచ్చినటువంటి పరిస్థితులలో చర్చలకు సంసిద్ధం అనేటువంటిది చాలా స్పష్టంగా భారతదేశం తెలియజెప్పారు. ఒకవేళ ట్రంప్ తన మాట ఏదన్నా చెప్పిండొచ్చు, ఇంకొకళ్ళు ఇంకో మాట ఏదన్నా చెప్పిండొచ్చు, ఇంకొకళ్ళు ఇంకో సూక్తులు ఏమన్నా చెప్పిండొచ్చు. అయితే భారతదేశం కాశ్మీర్ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఇది మాకు సంబంధించిన అంతర్భాగము, మా భూభాగం. దీంట్లో మధ్యవర్తి వచ్చి ఇది ఇవ్వాలన్నా అటు ఇవ్వాలన్నా అనేటువంటిది కాదు. లిటరల్లీ ఇట్ ఈస్ క్లియర్ అవర్ మా టెరిటరీ కాబట్టి మాది ఏమైనా ఉంటే మా మధ్యలో ఇంకెవరు అవసరం లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా. ఇంకపోతే మానవతరాయ్ గారు చాలా మాట్లాడింది. పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురు కుట్రదారు అయినటువంటి అఫ్జల్ గురును సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన 8 ఏళ్ళు ఉరిశిక్ష కూడా అమలు చేయనటువంటి వాళ్ళు. వాడే అఫ్జల్ గురే అన్నాడు. ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు అధికారంలో ఉంటే నాకు ఇప్పటికీ ఉరిశిక్ష పడుతుండే, ఈ ఎదురు చూపులు పోతుండే అని. అటువంటి స్థితిలో వ్యవహరించారు. ఎవరి హయాంలో స్టోన్ పెల్టింగ్ సైనికుల మీద జరిగింది? ఎవరు 370 ఆర్టికల్కు ఎవరు అబాలిషన్కి ఎవరు అడ్డుగా నిలబడ్డారు? ఎవరు దాన్ని అడ్డుగా నిలబడ్డారు? ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ అటువంటి వాడు ఏదైతే వందే మాతర గీతము పార్లమెంట్ లో పాడితే అది మతపరమైంది అన్నటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశం యొక్క జెండా పట్టుకొని పాకిస్తాన్ ముర్దాబాద్ అనేటువంటి స్థితికి ఈ దేశాన్ని మలిచింది, దేశ ప్రజలను మలిచింది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం కాదా? మరొక విషయం, 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగం పోతే నెహ్రూ ఏమన్నాడు ఆ రోజు? ఏదైతే అక్కడ గడ్డి కూడా మొలవదన్నాడు. ఆయన నెత్తికి ఎంటికెళ్ళేవా అని చెప్పి, నా నెత్తికి ఎంటికెళ్ళేవని ఆ రోజు మరొక పార్లమెంటు సభ్యుడు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవాళ మనము యుద్ధం గెలిచినాక పిఓకే ఏందండి? ఆ రోజు పిఓకేని ఎందుకు అదే రకంగా కొనసాగించారు? ఇవాళ 93,000 మంది సైనికులు బందీగా అయితే బదిలీగా మనం ఏం తీసుకున్నాం? మన పిఓకేను మనం వాపసు తీసుకునేటువంటి అవకాశం ఉండే కదా. లాహోర్ దాకా పోయిన సైన్యాలు ఎందుకు మరి పిఓకే కాదు 58 మంది సైనికులను కూడా వాపసు తీసుకోకుండా 93,000 మందిని అప్పచెప్పిండ్రు. ఏ రకమైనటువంటి బార్గెనింగ్? ఇవాళ బ్రహ్మోస్ మిసైల్ కు రూపకల్పన రష్యాతో కొలాబరేషన్ తో ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఆ రోజు వీటికి రూపకల్పన చేసింది. ఇవాళ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ బ్రహ్మోస్ మిసైల్ యొక్క శక్తి ప్రపంచానికి సమయం సరిపోవాలందరికి. ఒకసారి మానవతరాయ్ గారు అఫ్జల్ గురుని 2001 పార్లమెంట్ లో దాడి చేస్తే 2013 అంటే యూపీ హయాంలోనే వదిలేశారు. అది గుర్తుపెట్టుకోండి. కందహార్ కు ఉగ్రవాదులను అప్పచెప్పినటువంటి సంఘటన కాదు. సరే, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాదు. ఇప్పుడు మేము ఆశించింది వేరు, పార్టీలు కాదు, భారతదేశం భారత ప్రభుత్వం నుంచి ఆశించింది ఒకటైతే ఇక్కడ ఒకటి జరిగింది. ఇక్కడ కాల్పులు విరమణ అన్నారు, బాగానే ఉంది. అవతల పక్క నుంచి కాల్పులు విరమణ ప్రకటించిన వెంటనే అవతల నుంచి కాల్పులు వచ్చాయి. ఎక్కడ జరిగింది? అన్ని ఉల్లంఘనలే, కాల్పులు ఉల్లంఘనలు జరిగాయి. దీనిపైన భారతదేశం బాధపడుతుంది. ఆశించింది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది. అదే విధంగా అక్కడ మన సైనికుల్లా కాదు, మన పాలకులు చెప్పినట్టు ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిలో మన సైనికులు ఉంటారు. కానీ అక్కడ సైనిక పరిపాలన ఉత్తదే, వాళ్ళ పేరుకే ప్రధానమంత్రులు, మొత్తం సైనిక వ్యవస్థ చేతిలో ఉంటది. ఒక చిన్న అంశం, మన 26 మందిని పొట్టం పెట్టుకుంటే సరే 100 మందిని మనం కాల్ చంపినాం ఉగ్రవాదుల్ని. చంపిన సైనికులు వెళ్ళి అక్కడ పోయి నివాళులర్పించడం ఎంత దారుణం చెప్పండి. ఇక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది వాళ్ళే. అది అమెరికాకు తెలుసు, చైనా తెలుసు. కాబట్టి ఇక్కడ విషయం వినండి, తయారు చేసేవాళ్ళు ఎవిడెన్షియల్ అడిగిన వాళ్ళు పాకిస్తాన్ కు న్యూక్లియర్ బాంబు ఉన్నది, దాంతో ఎట్లా కొట్లాడతారు? బాంబులు మన దగ్గర ఉన్న బలం ఏ రకంగా ఈ రకంగా మాట్లాడతారో. ఒకవైపు వాళ్ళ పార్టీలో ఏమంటుందంటే లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు, మానవతరాయ్ గారు అంటుంది పాకిస్తాన్ అక్కడ
ఉగ్రవాదులు చనిపోతే ఆర్మీ వెళ్ళి నివాళి అర్పించడం అనేది వాళ్ళు ఎటువంటి నైజమో తెలుస్తోంది కదా, ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంది వాళ్ళే కదా అని ప్రపంచానికే తెలుస్తోంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీని అన్న విషయం కాదు. సో అంటే మధ్యలో మీరు ఇంటరప్ట్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను. మేబీ ఆ వర్డ్ వాడకపోవడం వల్ల మానవతరాయ్ గారు అనేది మీరు వేరే అర్థం చేసుకుని ఉంటున్నారని నేను అనుకుంటున్నా. మానవతరాయ్ గారు, అదే ఇప్పుడు అక్కడ మనం అసలు ఏం సాధించామని చెప్పండి. ఒకటి అసలు సంధులు అనేవి ఎప్పుడుంటాయంటే యుద్ధం జరగకముందు సంధి ఉంటుంది. యుద్ధం జరిగిన తర్వాత ఒక దేశం మీద ఒక దేశం ఆధిపత్యం చేసిన తర్వాత అప్పుడు ఇరు వర్గాలు ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఇద్దరు కూడా ఆలోచన చేసి యుద్ధం వల్ల ప్రమాదం ఉంది, నిజం యుద్ధం ఎవరు కోరుకోరు, శాంతి కాముకులు మనమంతా కూడా, ప్రమాదం ఉంది సంధి చేసుకుందాం. అట్లనే సిమ్లా ఒప్పందం జరిగింది 72లో, ఏదో వాస్తవాదం లేక చేసుకున్నాం. కానీ ఇప్పుడు అసలు ఏమీ లేకుండానే వాడికి బుద్ధి చెప్పకుండానే వాడు కోలుకొని దెబ్బతీయకుండానే మనకు అంత బలగాలుండి 14,75,000 మంది సైనికులుండి 16 లక్షల మంది పారామిలిటరీ బలగాలుండి వాడికన్నా క్షిపణులు అత్యధిక సంఖ్యలో ఉండి వాడికన్నా యుద్ధ విమానాలు అత్యధిక సంఖ్యలో ఉండి ఎవడో చెప్పిండని ఎందుకు మాట్లాడతాం? ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండా ట్రంప్? కానీ అమెరికా ఆపిందా చెప్పండి? అదే హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఆపగలిగారా? అట్లాంటి వాడు ఎవడో మాట్లాడితే భారతీయ సమాజానికి సమాధానం చెప్పకుండా, ప్రతిపక్షాలకు చెప్పకుండా కాల్పులు విరమనంటివి పరుగు పోగొట్టుకుంటే అవతల వెంటనే బాంబులు వేసే ఇది ఎందుకు? ఏం సంకేతం అంటే మాకు ఇబ్బందిగా ఉంది. భారతీయ పౌరులుగా మేము చెప్పుకోవడానికి బాధపడతాం. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే అక్కడ పాక్ మీడియా కావచ్చు, లేదంటే పాక్ ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఈవెన్ ఆర్మీకి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే భారత్పై మేము విజయం సాధించాము, అందుకోసమే వాళ్ళు విరమించారు, ఇంకా మాకు తలనొప్పి వద్దు అన్నట్టుగా అని మాట్లాడుతున్నటువంటివి మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనమేదో వద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినటువంటి ఇదిలో వాళ్ళు అక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు. సో బుద్ధి చెప్పాలనేది కూడా ఇక్కడ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు వక్ర బుద్ధి వాళ్ళ దేశంలోనే వాళ్ళు ఆ రకంగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకరు అక్కడ ఉన్న వాళ్ళు పటాపంచాలు చేస్తూ బయటకు ప్రజలే కామెంట్స్ పెడతా ఉన్నారు. అంటే ఆయన నిందిస్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు, వాస్తవాలు కళ్ళకు కనబడతా ఉన్నాయి. ఈ రకంగా ఆ రకంగా అవాస్తవాలు చైనా ఒక కవ్వింపు చర్యలు భారత్ పైన, భారత్ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకపోతుంది అమెరికా చైనాలు. ఈ విధంగా పాకిస్తాన్ విషయంలో మనం చూస్తే రేపు చైనా వ్యవహారంలో పెద్ద ప్రమాదం. ఒకటి మానవతారాయ్ గారు చాలా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఎందుకనంటే వారు అంటే ఆ టైంలో యుద్ధంలో ఇవాళ మనం యుద్ధ సన్నద్ధత, మన సైనిక పాఠవాన్ని పెంచుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనం ఆధునిక విమానాలను, ఫుల్లీ లోడెడ్ విమానాలు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ S-400 ఏవైతే డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం తీసుకొచ్చుకున్న పరిస్థితి. ఇవాళ బ్రహ్మోస్ మిసైల్స్ రష్యాతో కొలాబరేషన్ తో ఏదైతే మనం తయారు చేస్తున్నామో ఇవాళ 17 ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఆర్డర్ ఇచ్చినాయి, ఇంకా ఆర్డర్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. మన పాఠవాన్ని పెంచుకున్నా, మన శక్తిని పెంచుకున్నా, మనం సింహము. ఇవాళ పాకిస్తాన్ ఎలక ఒకవేళ ఆ రకమైనటువంటి తోక జాడిస్తే ఇది కావడానికి భారతదేశం మాట్లాడాలి. రెహమాన్ గారు జ్యోత్స్న గారు, మనం ఇంతకుముందు మిత్రులు లక్ష్మీనారాయణ గారు అన్నట్టు 9 శిబిరాలను మనం ధ్వంసం చేశాం, తీవ్రవాదాన్ని నాశనం చేశాం అన్నది. అంటే 20 రోజుల తర్వాత తీవ్రవాదులు ఆ శిబిరాల్లో ఉంటారని నేను అనుకోను. వాళ్ళు దాదాపుగా బంకర్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ ధ్వంసం ద్వారా ఇక మళ్ళీ మన దేశం మీద ఎట్లాంటి దాడులు జరగవనేటువంటి భరోసా కూడా మనం ఇవ్వలేం. కాబట్టి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు భారత్ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి, అంటే రెహమాన్ గారు ఒక 9 స్థావరాలే ఉన్నాయని కాదు కదా, 20 నుంచి 25 స్థావరాలు. అభిప్రాయం ఏంటంటే 20 రోజుల తర్వాత మనం దాడులు చేసినాం, భారత్ దాడి చేయబోతుంది అనేటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకు కానివ్వండి, లేకపోతే శిక్షణ శిబిరాలు నడుపుతున్నటువంటి వాళ్లకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అంటే జాగ్రత్తగా ఉండాలంటారు, ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ రామ్మోహన్ రావు గారు, మనకు సమయం అయిపోతుంది. ఇవాళ ఏదైతే ఆ రోజు 2008లో ముంబైలో దాడులు అంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు కనీసం రిటాలియేషన్ లేదు ఆ రోజు ప్రభుత్వం.
ఇది అండ్ ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు ఒక్కసారి, అంటే మనకు సమయం లేదు. లక్ష్మీనారాయణ గారు 26 మంది ఒక 30 సెకండ్స్ లో మీరు చెప్పండి. రామ్మోహన్ రావు గారు 100 మంది పటిష్టమైన ప్రభుత్వం, ఇప్పుడు భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక్క నిమిషం మానవతరాయ్ గారు మంది చనిపోవడం ఎంత బాధాకరం చెప్పండి. ఒక్క నిమిషం చెప్తాను. కంక్లూడింగ్ ఓన్లీ 30 సెకండ్స్. రెహమాన్ గారు మీ వర్షన్ వచ్చింది. ఉగ్రవాద దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, దేశం జాగ్రత్తగా ఉండాలి. ఓకే రామ్మోహన్ రావు గారు ఒక్కటే ఒకటే మాట. రెహమాన్ గారితో ఏకీభవిస్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. మనము ఇప్పుడు మొన్నటి కాల్పుల విరమణతో నష్టపోయినాము. వాళ్ళే మేమే గెలిచాం, మేము సంబరాలు చేసుకుని పాకిస్తాన్ లో. కనుక నేనేమంటే ఇప్పటికైనా సరే ఉభయ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి, ఖచ్చితంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. రెండోది ఏమంటున్నానంటే అఖిల పక్షాన్ని మళ్ళీ నిర్వహించే నష్టం ఉందంట. వాళ్ళు బ్లాంక్ చెక్ ఇస్తే చూద్దామండి. ఇవాళ 2 దేశాలకు సంబంధించి చర్చలు ఉన్నాయి, దాని తర్వాత ఎటువంటి అనౌన్స్మెంట్ ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. లక్ష్మీనారాయణ గారు, రెహమాన్ గారు, మానవతారాయ్ గారు అండ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.